వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి జనరల్ అవేర్నెస్ అనే అంశంలో ఏ టాపిక్స్ చదవాలి మరియు ఒక బర్నింగ్ ఇష్యూగా భావించే అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే గురించి మనం ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రపంచ ఆహార దినోత్సవం గురించి మనం ప్రస్తావించాం. ఇక మనం మెయిన్గా జనరల్ అవేర్నెస్ టాపిక్లోకి వెళ్తే మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లు. అంటే ఈ అంశం అనేది ఒక రైల్వే ఎగ్జామ్కే కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, గ్రూప్స్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్కి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, స్టేట్ ఎగ్జామ్స్కి ఏది తీసుకున్నా మనకి కంపల్సరీ 2 మార్కులు అడగడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ అనేది కంపల్సరీ 2 మార్క్స్ అడుగుతాడు. అంటే కొన్నిసార్లు ముఖ్యమంత్రి పేరు అడగచ్చు, కొన్నిసార్లు గవర్నర్ పేరు అడగచ్చు, కొన్నిసార్లు ఆ రాష్ట్రం యొక్క రాజధాని పేరు అడగచ్చు. సో మనకి రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లు అనే అంశం కనుక తీసుకుంటే ప్రజెంట్ మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంతంటే 29 రాష్ట్రాలు చెప్తారు. అంటే తెలంగాణతో కలిపి 29 రాష్ట్రాలు. ఈ 29 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఏమిటి, 29 రాష్ట్రాల యొక్క గవర్నర్లు ఎవరు, 29 రాష్ట్రాల యొక్క రాజధానులు ఏంటే కాకుండా ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది. ఆ అంశాన్ని మనం ప్రస్తావించడం జరుగుతుంది. క్లియర్? ఫస్ట్, స్టేట్ సీఎంస్ అండ్ గవర్నర్స్లో అంటే మనం ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వద్దాం. అంటే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆధారంగా అయితే మనం జమ్మూ కాశ్మీర్ నుంచి రావాలి, కానీ అలా కాకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏ నుంచి W వరకు ఆ రాష్ట్రాల పేర్లన్నీ మనం ప్రస్తావిద్దాం. ఈ సీఎం అండ్ గవర్నర్స్లో మనం చెప్పుకోబోయే మొదటి రాష్ట్రం అంటే ఇక్కడ ఏ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం డీప్ అనాలిసిస్ అనేది చేయాలి కాబట్టి నేను లాస్ట్లో చెప్తా. ఆంధ్రప్రదేశ్ గురించి ఒక స్టేట్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం పడుతుంది. సో ఆంధ్రప్రదేశ్ గురించి ఫుల్ డేటా అనేది మనకు రావాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అవి రావడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్ అంటున్నారు, గ్రూప్ 1 మెయిన్స్ అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం డీప్ అనాలిసిస్ అనేది మనం 29వ రాష్ట్రంగా ప్రస్తావిద్దాం. ఫస్ట్, స్టేట్ సీఎం అండ్ గవర్నర్స్లో మొదటి రాష్ట్రంగా అస్సాం అనే రాష్ట్రాన్ని మనం ప్రస్తావిద్దాం. మొదటి రాష్ట్రంగా అస్సాం అనే రాష్ట్రాన్ని ప్రస్తావిద్దాం. ఫస్ట్, ప్రతి రాష్ట్రానికి సీఎం, గవర్నర్, రాజధాని చూసిన తర్వాత ఆ రాష్ట్రానికి ఉండే మెయిన్ ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. ఫస్ట్, ఈ రాష్ట్రం యొక్క రాజధాని, అస్సాం రాష్ట్రానికి సంబంధించి రాజధాని దిస్పూర్ వస్తుంది. అస్సాం రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్. అస్సాం రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ జగదీష్ ముఖి. ఇక్కడ అస్సాం అనేది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్గా వస్తుంది. అంటే ఈశాన్య భారతదేశానికి సంబంధించి మనకి 7 రాష్ట్రాలు వస్తాయి. ఆ 7 రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన రాష్ట్రంగా అస్సాం అనే రాష్ట్రాన్ని మనం ప్రస్తావన చేయొచ్చు. ఇక్కడ రాజధాని, చీఫ్ మినిస్టర్, గవర్నర్ పేర్లు వచ్చినాయి. ఓకే, సర్బానంద్ సోనోవాల్ చీఫ్ మినిస్టర్గా,
జగదీష్ ముఖి గవర్నర్గా చెప్పచ్చు. కేవలం రాజధాని చీఫ్ మినిస్టర్ గవర్నర్ మాత్రమే కాకుండా ప్రతి రాష్ట్రానికి ఒక మెయిన్ పాయింట్ అనేది ఉంటుంది, మెయిన్ ఇష్యూ అనేది దాన్ని ప్రస్తావన. ఎందుకంటే ఈ క్యాపిటల్ సీఎం గవర్నర్ కేవలం ఇలా చెప్పుకోలేకపోవడం వల్ల అది నేనే చెప్పాల్సిన అవసరం ఉండదు, మీరే చదువుకోగలరు. బట్ ఆ స్టేట్కి ఉండే ప్రాముఖ్యత అనేది మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో వాడు ఎగ్జామ్లో మనకి ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు. సో అస్సాం రాష్ట్రానికి ఉండే ప్రాముఖ్యత ఏంటి అని చూస్తే మొదటి ఇంపార్టెంట్ అంశంగా మనం జిఎస్టి బిల్లు అనే ప్రస్తావన తేవచ్చు. అస్సాంకి జిఎస్టి బిల్లుకి సంబంధం ఏమిటి అని చూస్తే కేంద్ర ప్రభుత్వం మనకి కేంద్ర ప్రభుత్వం మనకి 2017 ఏప్రిల్ 1వ తేదీన జిఎస్టి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. సో భారతదేశంలో జిఎస్టి బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఆమోదించిందా అంటే అస్సాం. అందుకు అస్సాం దగ్గర మనం జిఎస్టి అనే అంశాన్ని ప్రస్తావించాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లుని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే భారతదేశంలో అస్సాం అనే రాష్ట్రం చెప్తారు. ఇక్కడ జిఎస్టి అంటే మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అని, డైరెక్ట్ ట్యాక్స్ కాదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో జిఎస్టి బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే మనకి అరుణ్ జైట్లీ అని చెప్తారు. అరుణ్ జైట్లీ ప్రజెంట్ లేరు, కాలం చేశారు. అరుణ్ జైట్లీ ఏ ప్రదేశానికి చెందిన వ్యక్తి అంటే ఢిల్లీకి సంబంధించి వస్తారు ఆయన. ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో జిఎస్టి బిల్లును ఆమోదించిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం. ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించి మొదటి అంశం. అంటే జిఎస్టి యొక్క ట్యాక్స్ రేట్ అనేది మనకి 18%గా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇంపార్టెంట్. అస్సాంకి సంబంధించి రెండో అంశం ఏంటంటే రీసెంట్గా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంటే ఈశాన్య భారతదేశంలో 370 అధికరణ రద్దుకు సంబంధించి అంటే జమ్మూ కాశ్మీర్కి స్మాల్ కరెక్షన్ వెయిట్ అస్సాం అనే రాష్ట్రానికి సంబంధించి జిఎస్టి బిల్లు మెయిన్గా చెప్పచ్చు. దాని తరువాత మనం చెప్పే సెకండ్ ఈవెంట్ ఏంటంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన హిమాదాస్ అనే పర్సన్ ఒక అంతర్జాతీయ సంస్థకి భారతదేశం తరపున ప్రచారకర్త. ఆ సంస్థ ఏదంటే మనకి యునిసెఫ్ అనే సంస్థ వస్తుంది. సో యునిసెఫ్ అనే సంస్థకి భారతదేశం తరపున గుడ్విల్ అంబాసిడర్గా మనం హిమాదాస్ అనే పేరు చెప్పచ్చు. సో హిమాదాస్ ఏ రంగానికి చెందిన పర్సన్ అంటే ఈవిడి స్ప్రింటర్, క్రీడా రంగానికి సంబంధించి వచ్చే పర్సన్గా మనం హిమాదాస్ అనే పేరుని మనం ప్రస్తావన చేయొచ్చు. ఇక్కడ యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్గా చెప్పచ్చు. అంటే అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధిగా మనం యునిసెఫ్ అనే సంస్థని ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఇక్కడ యునిసెఫ్ అనే సంస్థని ఏ సంవత్సరంలో స్థాపించారు, యునిసెఫ్ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, అండ్ యునిసెఫ్ అనే సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అని చూస్తే హెన్రిటా ఫోర్ అనే పేరు వస్తుంది. అమెరికా దేశానికి చెందిన హెన్రిటా ఫోర్ ప్రజెంట్ యునిసెఫ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. 1946 డిసెంబర్ 11వ తేదీన యునిసెఫ్ని స్థాపించడం జరిగింది. ప్రధాన కార్యాలయంగా మనం న్యూయార్క్ వస్తుంది. న్యూయార్క్ అంటే ఏ దేశంలో భాగం అంటే మనకి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మనకి రీసెంట్గా నవంబర్ 3వ తేదీన
అమెరికా దేశానికి సంబంధించి అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏ వ్యక్తి గెలుపొందాడంటే జో బైడెన్ అనే పేరు చెప్తారు. జో బైడెన్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అంటే డెమోక్రటిక్ పార్టీ. ఎవరి మీద నగ్గారంటే డొనాల్డ్ ట్రంప్ మీద నగ్గారు. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ. ఇక్కడ జో బైడెన్ అమెరికా దేశానికి ఎన్నో అధ్యక్షుడు అంటే 46వ అధ్యక్షుడిగా మనం చెప్పచ్చు. జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా దేశానికి నూతనంగా అధ్యక్షుడిగా నియమితులవ్వడం జరిగింది. ఆయన అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు అంటే 46వ అధ్యక్షుడిగా మనం ప్రస్తావన చేయవచ్చు. స్పెషల్గా ఒక క్లాస్లో అమెరికా ఎలక్షన్స్ గురించి మనం ప్రస్తావిద్దాం. స్పెషల్గా ఒక క్లాస్ అనేది చేద్దాం. బట్ ఇక్కడ అంశం అనేది వచ్చింది కాబట్టి మాత్రం ఈ పాయింట్ అనేది చెప్పడం జరిగింది. యునిసెఫ్ మ్యాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరు ఇంపార్టెంట్. జో బైడెన్ అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు అనేది ఇంపార్టెంట్. హిమాదాస్ యొక్క విభాగం ఏంటనేది ఇంపార్టెంట్. జిఎస్టీ బిల్లుని ప్రవేశపెట్టిన డేట్ ఎప్పుడు అనేది ఇంపార్టెంట్. ఏ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టాడంటే మనకి అరుణ్ జైట్లీ అని చెప్పొచ్చు. మనకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే భారతీయ జనతా పార్టీ మనకి 2014 నుంచి అధికారంలో ఉంది. 2019లో కూడా వాళ్ళే అధికారంలోకి వచ్చారు. సో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలకి సంబంధించి కొన్ని బిల్లులు అనేది ఆమోదింపబడడం జరిగింది. అవి ఏమిటా అని చూస్తే మొదటి అంశంగా ఆల్రెడీ మనం జిఎస్టీ గురించి చెప్పాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబడిన నూతన అంశాలు ఏంటంటే వాటిలో మొదటిది డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ అంటే మనందరికీ తెలుసు నోట్ల రద్దు ప్రక్రియ. అంటే భారతదేశంలో ఉండే నల్లధనాన్ని వెలికి తీయడానికి బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక అంశంగా ఒక ఇనిషియేటివ్గా మనం చెప్పచ్చు. మరి డిమానిటైజేషన్ అనే అంశాన్ని ఏ తేదీని ప్రవేశపెట్టారు అది ఇంపార్టెంట్. నోట్ల రద్దు ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం ఆమోదించబడిన తేదీ 2016 నవంబర్ 8. సో 2016 నవంబర్ 8వ తేదీన మనకు నోట్ల రద్దు ప్రక్రియ అనే అంశాన్ని ప్రవేశపెట్టారండి. అంటే పాత 1000 రూపాయలు 500 రూపాయల నోట్లని నిషేధించడం జరిగింది. కొత్త 2000 రూపాయలు 500 రూపాయల నోట్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది డిమానిటైజేషన్ సంబంధించి మనం చెప్తారు. సో డిమానిటైజేషన్ అనేది కూడా మనకు ఆర్థిక శాఖ మంత్రి ఆర్బీఐ గవర్నర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. సో డిమానిటైజేషన్ అంశాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మనకి ఉర్జిత్ పటేల్ అనే పేరు వస్తుంది. ఉర్జిత్ పటేల్ 2016 సంవత్సరంలో నోట్ల రద్దు ప్రక్రియ ప్రవేశపెట్టినప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఆయన ఉన్నాడు. ఎన్నో గవర్నర్ అంటే 22వ గవర్నర్గా మనం చెప్పచ్చు. మరి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ. డిమానిటైజేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన అంశాల్లో రెండో అంశంగా మనకి అయోధ్య రామ మందిర అంశాన్ని మనం ప్రస్తావించవచ్చు. అయోధ్య రామ మందిరం. సో అయోధ్య రామ మందిర అంశం మీద బిల్లుని ఎప్పుడు ఆమోదించారంటే 2019 నవంబర్ 9వ తేదీన ఆమోదింపడం జరిగింది. 2019 నవంబర్ 9 దేనికి వస్తుందంటే అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి వస్తుంది. 2016 నవంబర్ 8 దేనికి వస్తుందంటే నోట్ల రద్దు ప్రక్రియ అంశాలకు సంబంధించి వస్తుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి ఉన్న రాజ్యాంగ ప్రతిపత్తిని తీసివేయడానికి 370 అనే అంశాన్ని అక్కడ నిషేధించడం జరిగింది. సో 370 అధికారానికి సంబంధించి డేట్ ఏమొస్తుందంటే మనకి 2019 డిసెంబర్ 11వ తేదీ చెప్పచ్చు. సో 2019 డిసెంబర్ 11వ తేదీన మనకి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ 370
అధికరణ రద్దుకు సంబంధించి బిల్లును ఆమోదింపబడడం జరిగింది. సో ఇక్కడ 4 అంశాలు మనం ప్రస్తావించాము. ఒకటి జిఎస్టీ బిల్లు చెప్పాం, 2 డిమానిటైజేషన్ చెప్పాం, 3 అయోధ్య రామ మందిర నిర్మాణం చెప్పాం, 4 370 అధికరణకు సంబంధించి చెప్పడం జరిగింది. అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఒక జిఎస్టీ బిల్లును మాత్రమే మనం ప్రస్తావించాం. బట్ బీజేపీ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది కాబట్టి మిగతా 3 అంశాలు కూడా మనం ఇక్కడ పెట్టాం. మెయిన్గా డేట్ అనేది ఇంపార్టెంట్ అండి. వాడు ఎగ్జామ్లో ఖచ్చితంగా డేట్ అడుగుతాడు. జిఎస్టీ బిల్లుని ప్రవేశపెట్టబడిన డేట్ ఏది, 370 రద్దు చేయబడిన డేట్ ఏది, నోట్ల రద్దు ప్రక్రియను ప్రవేశపెట్టిన డేట్ ఏది, అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి బిల్లును ఆమోదింపబడిన డేట్ ఏది. ఈ 4 అంశాలు చాలా ఇంపార్టెంట్ అంశాలుగా చెప్పచ్చు. సో సర్బానంద్ సోనోవాల్ చీఫ్ మినిస్టర్, జగదీష్ ముఖి గవర్నర్గా మనం చెప్పచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రంగా మనం అస్సాం అనే రాష్ట్రాన్ని ప్రస్తావన చేయొచ్చు. ఇక మరో అంశంగా ప్రస్తావిస్తే భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏదంటే NH-44. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారిగా మనం NH-44 అనే అంశాన్ని ప్రస్తావిస్తాం. సో NH-44 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు వస్తుందండి. అంటే శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్, కన్యాకుమారి అంటే తమిళనాడు. ఇక్కడ ఈ అంశం కూడా యాడ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించి మనం చెప్పే ముఖ్యమైన అంశాలు. సో జో బైడెన్ ఎన్నో అధ్యక్షుడు అంటే 46. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే అయినా రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ. యునిసెఫ్ ప్రెజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అమెరికా దేశానికి చెందిన హెన్రిటా ఫోర్ అనే పర్సన్ నిలవడం జరిగిందని. సో యునిసెఫ్కి భారతదేశం తరపున గుడ్విల్ అంబాసిడర్గా మనం హిమా దాస్ అనే మహిళా క్రీడాకారిణి పేరు చెప్పచ్చు. ఆవిడ విభాగం ఏంటంటే స్ప్రింటర్. ఆవిడ యొక్క విభాగం స్ప్రింటర్. రీసెంట్గా మనకి 2019 సంవత్సరంలో పివి సింధు మరియు ఇతర మహిళా క్రీడాకారులకి పద్మ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. పివి సింధుకి ఏకంగా పద్మభూషణ్ ఇచ్చారు, పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు ఆవిడకి. బట్ పివి సింధు మొన్న జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ మాత్రమే నగ్గారు ఆవిడ, ఒక గోల్డ్ మెడల్. హిమా దాస్ అనే పర్సన్ 5 గోల్డ్ మెడల్స్ నగ్గింది. ఒక గోల్డ్ మెడల్ నగ్గిన పర్సన్కి పద్మభూషణ్ ఇస్తే 5 గోల్డ్ మెడల్స్ నగ్గిన పర్సన్స్కి అట్లీస్ట్ పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వలే. కారణం ఏంటంటే ఈవిడి బడుగు బలహీన వర్గాలకు చెందిన పర్సన్ కాబట్టి, వెనుకబడిన తరగతుల కుటుంబాలకు సంబంధించిన పర్సన్ కాబట్టి, బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ కాబట్టి ఇవ్వలే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ సంబంధించిన పర్సన్. అంటే మన భారతదేశంలో ప్రతి అంశానికి రాజకీయ అంశాలు ముడిపెట్టడం అనే అంశాలు మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం. సో కారణం ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చెందిన పర్సన్గా, మనకి బడుగు బలహీన వర్గాలకు చెందిన పర్సన్గా, ఎటువంటి రాజకీయ అండలేని పర్సన్గా హిమా దాస్ అనే పేరు చెప్పచ్చు. ఇక్కడ మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే 2 అంశాలను ప్రస్తావించాం. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరనే చూద్దాం. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ చైర్మన్గా జాతీయ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్గా మనం రామ్ శంకర్ కతారియా అనే పేరు చెప్పచ్చు. జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్గా నందకుమార్ సాయి అనే పేరు చెప్పచ్చు. ఈ 2 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో అస్సాం రాష్ట్రానికి మనం చెప్పబడే ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పచ్చు. సో ఈ విధంగా ఈ పాయింట్స్ అనేవి మనకు గుర్తుండాలి. నెక్స్ట్ 2వ రాష్ట్రంగా అస్సాం రాష్ట్రం తర్వాత సెకండ్ స్టేట్
రెండవ రాష్ట్రంగా మనం అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ప్రస్తావిద్దాం. అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్, ఈ రాష్ట్రం యొక్క రాజధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ పేరునే చూద్దాం. ఫస్ట్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పెమా ఖాండు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ బీడి మిశ్రా. బీడి మిశ్రా. సో నాట్ ఓన్లీ సీఎం అండ్ గవర్నర్, క్యాపిటల్. ఒక ముఖ్యమైన అంశాన్ని అరుణాచల్ ప్రదేశ్ గురించి మనం చెప్పాలంటే, మనకి నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకి చైనాకి సంబంధించి సరిహద్దు అంశాలు అనే ప్రస్తావన రావడం జరిగింది. అంటే చైనా దేశానికి చెందిన సైనికులు మన సరిహద్దుల్లోకి రావడం, మన భూభాగాన్ని ఆక్రమించడం వంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు బాగా ఎక్కువైనాయి. సో ఆ సమయంలో చైనా దేశాన్ని భద్రతా అంశాల పరంగా కట్టడి చేయుటకు ఒక మల్టీ సెక్యూరిటీ బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ మీద మనకి ఏదైనా చైనా దేశంతో ఫ్యూచర్లో ఏదైనా యుద్ధం లాంటి సంఘటనలు కనుక జరిగితే ఆ సైన్యాన్ని మనం ఎదుర్కొనడానికి ఆ బ్రిడ్జ్ మీద మనం హెవీ వెహికల్స్ అనేవి, మిజైల్స్ అనేవి, క్షిపణులు అనేవి అక్కడ ల్యాండ్ అయిన చేయటానికి ఒక మల్టీ సెక్యూరిటీ బ్రిడ్జ్ అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించబడింది. ఎందుకంటే చైనా ఏమంటుందనే లడాక్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ మా దేశానికి సంబంధించిన భూభాగాలు, వాటిని భారతదేశం ఆక్రమించింది, అవి మాకు ఇచ్చేయాలనేది తీవ్రంగా వాళ్ళు ఆరోపిస్తున్నమాట. సో అది మెయిన్. సో దానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్లో చైనా దేశాన్ని భద్రతా అంశాల పరంగా మనం కొంత కట్టడి చేయటానికి ఒక మల్టీ సెక్యూరిటీ బ్రిడ్జ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించబడింది. ఆ మల్టీ సెక్యూరిటీ బ్రిడ్జే డిఫో బ్రిడ్జ్ అంటారు. డిఫో మల్టీ సెక్యూరిటీ బ్రిడ్జ్ వాస్ హెల్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్. సో మనకి చైనాకి సంబంధించి ఒక భద్రతా అంశాలకు సంబంధించి వచ్చే బ్రిడ్జిగా మనం చెప్పచ్చు. ఇక్కడ మనం భద్రతా అంశాలు అనే ప్రస్తావన తెచ్చాం కాబట్టి ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరని తెలియాలి. ఎవరండి? ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా మనం రాజ్నాథ్ సింగ్ అనే పేరు చెప్తారు. రాజ్నాథ్ సింగ్ ప్రెసెంట్ సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్. మరి రక్షణ శాఖ కార్యదర్శి ఎవరు? డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే అజయ్ కుమార్. డిఫెన్స్ మినిస్టర్గా మనం రాజ్నాథ్ సింగ్ పేరు చెప్తాం. అదే డిఫెన్స్ సెక్రటరీగా అజయ్ కుమార్ అనే పేరు చెప్తాం. సో డిఫెన్స్ మినిస్టర్ అనే పర్సన్ చేసే పనులేంటిని ముఖ్యంగా భద్రతా అంశాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకునే అధికారం ఆయనకు ఉంటుందని. సో డిఫెన్స్ అంటే, రక్షణ రంగం అంటే మనకి 3 వస్తాయి. ఏంటా 3? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. ఆర్మీ, వైమానికా దళం, నావికా దళం అనే వస్తాయి. ఈ 3టికి సంబంధించి ప్రజెంట్ చీఫ్స్ ఎవరున్నారో చూద్దాం. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్
ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే. మనోజ్ ముకుంద్ నరవానే ఇండియన్ ఆర్మీకి 27వ చీఫ్గా మనం చెప్పచ్చు. మరి ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు వస్తుందంటే జనవరి 15వ తేదీ. ఇండియన్ ఆర్మీ డే మనకి జనవరి 15వ తేదీ వస్తుందని. మొట్టమొదటి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే కేఎం కరియప్ప. కేఎం కరియప్ప ద ఫస్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్. ద రీసెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ నేమ్ మనోజ్ ముకుంద్ నరవానే. మనోజ్ ముకుంద్ నరవానే. ఆర్మీ తర్వాత మనం చెప్పేది ఎయిర్ ఫోర్స్. దీన్నే మనం వైమానిక దళం అని కూడా చెప్తారు. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేమ్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ డే అనేది మనకు అక్టోబర్ 8వ తేదీని నిర్వహిస్తారు. ప్రజెంట్ ఇండియన్ నేవీ చీఫ్ కరంబీర్ సింగ్. కరంబీర్ సింగ్ ద ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ డేని మనం డిసెంబర్ 4వ తేదీని నిర్వహిస్తారు. అంటే వీళ్ళ ముగ్గురు కూడా మనకి రక్షణ రంగానికి సంబంధించి వస్తారు కాబట్టి వీళ్ళ ముగ్గురు పేర్లు మనకి ఇంపార్టెంట్. సోనియా గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు తెలిసినా తెలియకపోయినా పర్లా. వీళ్ళ దేశానికి భద్రత ఇచ్చే అంశాలు కాబట్టి, పర్సన్స్ కాబట్టి వీళ్ళ పేర్లు మనకు తెలియాలి. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి, అజయ్ కుమార్ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి. సో రక్షణ రంగానికి సంబంధించి మనకి మరొక అంశం వస్తుంది, అదే డిఆర్డిఓ. డిఆర్డిఓ ఎబ్రివేషన్ ఏంటండి? డిఆర్డిఓ ఎబ్రివేషన్ కనుక తీసుకుంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ డిఆర్డిఓ అనే సంస్థని ప్రవేశపెట్టిన సంవత్సరం, డిఆర్డిఓ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ అండ్ డిఆర్డిఓ సంస్థ యొక్క ప్రెజెంట్ చైర్మన్ సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి అనేవాడు ప్రెజెంట్ డిఆర్డిఓ అనే సంస్థకు ఉండే చైర్మన్. రక్షణ రంగానికి సంబంధించి మనం మరో అంశాన్ని ప్రస్తావిద్దాం, అదే ఇస్రో. ఇస్రో ద్వారా మనం రాకెట్స్ని, మిసైల్స్, మామూలుగా మన టెక్నాలజీకి సంబంధించి ఉపగ్రహాలన్నిటినీ కూడా మనం అంతరిక్షంలోకి పంపడం జరుగుతుందని. సో ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రోని స్థాపించింది, ఇస్రో హెడ్ క్వార్టర్ ప్రెజెంట్ ఇస్రో చైర్మన్. ఈ అంశాలు మనం అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మనం చెప్పచ్చు. అరుణాచల్ ప్రదేశ్ యొక్క కేవలం రాజధాని సీఎం గవర్నరే కాదు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఫో మల్టీ సెక్యూరిటీ బ్రిడ్జ్ అనేది వస్తుంది. సో రాజ్నాథ్ సింగ్, అజయ్ కుమార్, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఆర్డిఓ, ఇస్రో వీటికి సంబంధించి ముఖ్యమైన పర్సన్స్గా మనం చెప్పచ్చు. రీసెంట్గా ఇస్రో పిఎస్ఎల్వి C-49 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం జరిగింది. ఆ ప్రయోగం విజయవంతమైంది. రీసెంట్గా మనకి నవంబర్లో 5-6 తేదీల్లో పంపారు పిఎస్ఎల్వి C-49. పిఎస్ఎల్వి అంటే పోలార్ satellite launch
వెహికల్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం పిఎస్ఎల్వి అనే నేమ్ చెప్పచ్చు. అదే జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్. ఈ రెండింటి ద్వారా మాత్రమే మనకు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరుగుతుందండి. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. సో ఇండియాకి సంబంధించి అతి ముఖ్యమైన అంతరిక్ష పరిశోధనా కేంద్రంగా మనకి ఇస్రో వస్తుంది. ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడంటే బెంగళూరు. ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో ఎవరంటే కే శివన్. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వస్తుందండి మెయిన్గా కనుక తీసుకుంటే. నెక్స్ట్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లో మూడో రాష్ట్రంగా తీసుకుంటే, రాష్ట్రాల ముఖ్యమంత్రుల గవర్నర్లో మూడో రాష్ట్రం మూడో రాష్ట్రంగా మనం బీహార్ అనే రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. ఫస్ట్ బీహార్ రాష్ట్రం యొక్క రాజధాని, బీహార్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ సీఎం అండి. న్యూ సీఎం వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ గవర్నర్ పాగు చౌహాన్. అంటే బీహార్లో మనకి ఎన్నికలు జరిగినాయి కాబట్టి సీఎం మారే అవకాశం ఉందండి. సో పాట్నా నితీష్ కుమార్ సీఎం, ఫాగు చౌహాన్ గవర్నర్గా చెప్పచ్చు. బీహార్ రాష్ట్రానికి సంబంధించి మనం చెప్పే ముఖ్యమైన అంశం ఏంటంటే, భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రం ఏదంటే బీహార్. అంటే బీహార్ని లోయెస్ట్ లిటరసీ స్టేట్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. అండ్ అదేవిధంగా భారతదేశంలో భ్రూణ హత్యలు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ, శిశు మరణాల యొక్క శాతం అధికంగా ఉండే రాష్ట్రం ఏదన్నా బీహార్ చెప్పచ్చు. భారతదేశంలో అధికంగా క్రైమ్ రిపోర్ట్ అనే ఆధారంగా ఏ రాష్ట్రంలో మనకి క్రిమినల్ కేసెస్ కానీ క్రైమ్ రిపోర్ట్స్ కానీ అధికమన్నా బీహార్ చెప్పచ్చు. ఫస్ట్ భారతదేశంలో లోయెస్ట్ లిటరసీ స్టేట్ ఆఫ్ ఇండియా బీహార్ వస్తుంది. ఓన్లీ 63%గా మనం చెప్పచ్చు. అరౌండ్ 62% అనేది మనం చెప్పచ్చు. సో లోయెస్ట్ లిటరసీ స్టేట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో దేని ప్రకారం? 2011 సెన్సస్ ప్రకారం. సెన్సస్ అంటే మనకి జనాభా లెక్కలు. మనకి జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు, అంతే కదా. 2011లో నిర్వహించారు కాబట్టి మళ్ళీ మనకి జనాభా లెక్కల్ని 2021లో అనౌన్స్ చేస్తారు. అంటే దేశ జనాభా ఏ విధంగా ఉంది అనే అంశాల మీద 2021లో మళ్ళీ మనకి జనాభా లెక్కలు వస్తాయి. అంటే 2011లో భారతదేశ జనాభా ఎంతంటే 121 కోట్లు. మరి 2020 ఇంకా 20 పూర్తి అవ్వలేదు మనకి. 2020కే మనం 137 కోట్లకు వచ్చాం. ఇంకా 2021 కల్లా 2020కే ఇంకా 2020 పూర్తి అవ్వలేదు, ఇంకా 2-3 నెలలు పూర్తి అవుతుంది. 2 నెలలు 2020కే మనం 137 కోట్లు ఉన్నాం. సో గ్రాడ్యువల్లీ 140 crore అయ్యే అవకాశం అనేది ఉంటుంది. బట్ అది వేరే విషయం. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఎంతంటే 137 crore. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే ఓన్లీ 121 crore.
మనకి ప్రతి జనాభా లెక్కలకు సంబంధించి సేకరణనే చేస్తారని. అటు పట్టణ ప్రాంతాల్లో కానీ పల్లె గ్రామీణ ప్రాంతాల్లో సేకరణ చేసి జనాభా లెక్కలు ఏ విధంగా ఉన్నాయని మనకి రిపోర్ట్ ఇస్తారు. మరి 2021 జనాభా లెక్కలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్, 2020 జనాభా లెక్కల సేకరణకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్గా 8,500 కోట్ల రూపాయలు చెప్తారు. ఈ జనాభా లెక్కల అంశం అనేది మనకి కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరంటే మనకి అమిత్ షా చెప్తారు. అమిత్ షా నియోజకవర్గం ఏదంటే మనకి గాంధీనగర్, గుజరాత్ వస్తుంది. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అవ్వకముందు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా చేశాడండి ఆయన. మరి ప్రజెంట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా మనం జేపీ నడ్డా అనే పేరు చెప్తారు. జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీకి 11వ అధ్యక్షుడు. మనకు 2019 డిసెంబర్ ఆ టైంలో ఈయన ఎన్నికవ్వడం జరిగింది. క్లియర్. ఇది 2021 జనాభా లెక్కలకి సంబంధించి కేటాయించిన బడ్జెట్గా. ప్రజెంట్ ఇండియా పాపులేషన్గా 2011లో ఇండియా పాపులేషన్గా. మనకి జాతీయ జనాభా లెక్కల కమిషన్ చైర్మన్ పేరు కూడా చూద్దాం. జాతీయ జనాభా లెక్కల కమిషన్ చైర్మన్ వివేక్ జోషి అనే పేరు వస్తుంది. జాతీయ జనాభా లెక్కల కమిషన్ చైర్మన్గా వివేక్ జోష్. సో బీహార్ ద లోయెస్ట్ లిటరసీ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. నెక్స్ట్, బీహార్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది అధికమని చెప్పాం. బీహార్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది అధికం. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది కూడా అధికం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ, వీటినే భ్రూణ హత్యలు అని కూడా చెప్తారు. అంటే బిలో 1 year లోపు ఉండే చిల్డ్రన్స్ కనుక చనిపోతే దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటారు. సో ఈ అంశాలు మనం బీహార్కి చెప్పచ్చు. అండ్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే జాతీయ పార్క్ ఏదంటే వాల్మీకి జాతీయ పార్క్ అని చెప్తారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే జాతీయ పార్క్ ఏదంటే వాల్మీకి జాతీయ పార్క్గా మనం ప్రస్తావన చేయొచ్చు. సో ఈ అంశాలు మనం బీహార్కి సంబంధించి మనం చెప్పచ్చు. వివేక్ జోషి ప్రజెంట్ నేషనల్ సెన్సస్ కమిషన్ చైర్మన్. జేపీ నడ్డా ప్రజెంట్ బీజేపీ ప్రెసిడెంట్. ఈయన ఎన్నో ప్రెసిడెంట్ అంటే 11వ ప్రెసిడెంట్గా మనం చెప్పచ్చు. సో ప్రజెంట్ ఇండియా పాపులేషన్ 137 crore. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం అంటే మనం 2వ దేశంగా చెప్తారు. మరి మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే చైనా. మరి చైనా ప్రస్తుత జనాభా 143 కోట్ల జనాభా. అంటే చైనాకి మనకి కేవలం 6 కోట్లు మాత్రమే తేడా ఉంది. జనాభా పరంగా చైనాని భారతదేశం అధిగమించడానికి ఏ సంవత్సరం పడుతుంది అనేది కూడా మనకు ఒక డేటా రావడం జరిగింది. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం మొదటి దేశంగా రావడానికి పట్టే సమయం చాలా దగ్గరలోనే ఉంది. 2023వ సంవత్సరానికల్లా అది సాధ్యపడుతుంది. కేవలం జనాభా పరంగా మాత్రమే, అటు టెక్నాలజీ పరంగా కానీ ఎకానమీ డెవలప్మెంట్ పరంగా కానీ మాత్రం కాదు. చైనాని మనం బీట్ చేయబోయేది ఓన్లీ జనాభా పరంగా మాత్రమే. ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం జూలై 11వ తేదీ చెప్తారు. ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం జూలై 11వ తేదీ చెప్తారు. వరల్డ్ పాపులేషన్ డే. భారతదేశంలో అధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్.
భారతదేశంలో అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏదంటే మనం సిక్కిం చెప్తారు. క్లియర్. అంశాలు ఆయా రాష్ట్రాలు వచ్చినప్పుడు చెప్తామండి. ఇక్కడ బీహార్కి సంబంధించి మనం ఈ అంశాలు చెప్పచ్చు. రీసెంట్గా బీహార్ రాష్ట్రానికి సంబంధించి మనకి రామ్ విలాస్ పాస్వాన్ కాలం చేయడం జరిగింది. రామ్ విలాస్ పాస్వాన్ మనకి కన్జ్యూమర్ అఫైర్స్ మంత్రిగా ఆయన చేశారు. వినియోగదారుల శాఖ మంత్రిగా, ఆహార సరఫరా శాఖ మంత్రిగా చేశాడు. సో రామ్ విలాస్ పాస్వాన్ అంశం అనేది మనం చెప్పచ్చు. వాళ్ళ అబ్బాయి ఇతర పార్టీలతో కలిపి నితీష్ కుమార్ మీద పోటీ చేయడం జరిగింది. సో ఎన్నికల ఫలితాలు రావాలి, చూద్దాం. ఇది బీహార్ రాష్ట్రానికి సంబంధించి. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం, వరల్డ్ లిటరసీ డే. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం అనేది మనకు అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. మెయిన్గా అయితే వరల్డ్ పాపులేషన్ డే గురించి మనం చూసుకోవాలి. అండ్ నేషనల్ పార్క్ అనేది మనకి వాల్మీకి నేషనల్ పార్క్ వస్తుంది. 2021 జనాభా లెక్కలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించి ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8వ తేదీ అని చెప్పచ్చు. వరల్డ్ లిటరసీ డేగా మనం చెప్పచ్చు. ఈ జనాభా లెక్కల ప్రక్రియ అనేది మనకి కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి పేరు మనం అమిత్ షా చెప్తారు. ఆయన నియోజకవర్గం గాంధీనగర్. హోంశాఖ కార్యదర్శి ఎవరండి? హోంశాఖ కార్యదర్శిగా అంటే హోమ్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరంటే అజయ్ కుమార్ భల్లా అనే పేరు వస్తుంది. అజయ్ కుమార్ భల్లా హోమ్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా మనం ప్రస్తావన చేయొచ్చు. క్లియర్. సో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ ఇవి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఈ 3 రాష్ట్రాలు చూసాం. మిగతా రాష్ట్రాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావన